హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. అవినీతి నిరోధక చట్టం భారతదేశంలో అవినీతి ఆచారాలను అరికట్టడానికి రూపొందించబడింది. ఈ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికార వ్యక్తులు అవినీతికి పాల్పడడం, లంచం తీసుకోవడం లేదా అక్రమంగా సంపద సేకరించడం అనేది నేరంగా పరిగణించబడుతుంది. మరి ఈ విషయంపై అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. అవినీతి నిరోధక చట్టం ఇది మనకి ఎందుకున్నదో తెలియదు, అసలు ఆ పని ఎందుకు చేస్తానో తెలియదు. వీళ్ళకంట అవినీతి నిరోధక చట్టానికి వీళ్ళకి అవినీతి జరిగింది అని ఒకడు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద విచారణ జరిగి వాళ్ళ వెనుక వీళ్ళు పోయి వాడిని దొరకబడతారంట. ఎంత జోక్ ఇది నిజంగా. ఇప్పుడు ఇది 2025, ఈ సృష్టి పుట్టిన నుండి 2025 వరకు జరిగిన జోక్ ఏదన్నా ఉంటే ఉండకపోవచ్చు, ఇదే జోక్. ఎంత ఘోరం, ఎంత దారుణమా. డిపార్ట్మెంట్ని ఎందుకు పెట్టిండ్రు? అవినీతి జరిగిన వెంటనే వీళ్ళు సమాచారం తీసుకొని ఎవరైతే లంచం ఇస్తున్నారో వాళ్ళకి తెలియకుండా పట్టుకుంటేనే కదా అవినీతి నిరోధక చట్టం ఉండాల్సింది. కానీ ఆ పని అది కాదట. వాళ్ళకి యథేచ్ఛగా ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ భారతదేశం మొత్తం కూడా కరోనా కంటే పెద్ద మనకు జబ్బు పట్టింది అంటే అవినీతి. దీని మీద సినిమాలు తీస్తూ ఉన్నారు, మస్తు మంది ఆడియన్స్ పోయి చూస్తున్నారు, కానీ దాని మీద మాత్రం మార్పు రాదు. దీని మీద ఇంకొకటి ఏంటంటే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు, జడ్జెస్ వార్నింగ్స్ ఇస్తున్నారు, కానీ ఇలా జ్యుడిషియరీ వ్యవస్థ కూడా పొల్యూట్ అయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ తీయపు ఈ దేశంలో సాధారణ పౌరుని పరిస్థితి ఏంటి? పౌరునికి రక్షణ ఉందా? పౌరుని రక్షించే చట్టాలు మనకు ఉన్నాయా? ఈ అవినీతి నిరోధక చట్టం కనుక ఖచ్చితంగా దీన్ని ఆచరణ స్థితికి తీసుకొస్తే ఇంకా మనకు వేరే అవసరమా? ఎక్కడికి ఎవరు ఏ సామాన్యుడు పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఆ సామాన్యునికి ఆ పని అయితే ఎంత చక్కగా ఉంటుంది. మన కోసం కదా, మన డబ్బులు కదా, మన డబ్బులతో ఉంటే కదా వాడు జీతం తీసుకొని పనిచేసేది. వాళ్ళ సంతానం కోసం చేస్తున్నారా? కానీ మనం ప్రశ్నించే హక్కు ఎక్కడన్నా ఉంటుందా? మనకు రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇచ్చింది ఎందుకు? కానీ మన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుకుంటున్నాం కదా. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది దేశ భద్రత? ఆలోచించాలి కదా. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పొల్యూట్ అయినా కంట్రోల్ చేసే పవర్ అవినీతి నిరోధక శాఖనే కదా. ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ కూడా పనిచేయట్లేదని చెప్పుకోవాలి. మినిమం 1-2% కూడా అవినీతి నిరోధక శాఖ పనిచేయట్లేదు, ఎక్కడ కూడా లేదు. ఇంకా ఘోరమైన దారుణమైన విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ఎవరన్నా ఏ ఆఫీసర్ మీదనన్నా మనం కంప్లైంట్ ఇస్తే ఆ ఆఫీసర్కి ఈ అవినీతి నిరోధక శాఖ డిపార్ట్మెంట్ నుండే వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు, నీ మీద ఇట్లా ట్రాపింగ్ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. వాడు మనం డబ్బులు ఇస్తే తీసుకున్న సందర్భాలు చాలామంది నాకు చెప్పారు. యాజ్ అడ్వకేట్గా నేను చాలా ఫేస్ చేసిన. కానీ చాలా తప్పు, కన్న తల్లికి మోసం చేసినట్టు. అవినీతి నిరోధక చట్టంలో యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్లో జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు ఎటువంటి కరప్షన్ ఉండకుండానే వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు అని చెప్తారు. కానీ మరి వీళ్ళు ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమంది ఇవాళ అవినీతి జరిగితే బాధపడేది ఎవరు? పౌరులు. బతికేది ఎవరు? అడ్వకేట్లు. నడిచేది జడ్జిలకు జీతాలు. కాబట్టి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఏఎన్ఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.